నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం సింపుల్గా వంట రాని వారైనా సరే సింపుల్గా బగారా రైస్, మటన్ కర్రీని, దోసకాయ మటన్ కర్రీని ఈజీగా ఎలా చేయాలో చూద్దామా? రెడీ టు వాచ్. ఒక గ్లాస్ బియ్యాన్ని ఇలా గిన్నెలో తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి బియ్యాన్ని తీసుకోండి. నేను ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని ఇలా గిన్నెలో పోసుకున్నాను. తర్వాత ఆ బియ్యంలో కొన్ని వాటర్ వేసి 2 సార్లు కడిగి నీళ్ళను వచ్చేసేయాలి. మళ్ళీ ఇంకొకసారి కడిగి ఇదే విధంగా మళ్ళీ కడిగి నీళ్ళను వంచేసేయాలి. తర్వాత ఒక గ్లాసు బియ్యం కాబట్టి 2 గ్లాసుల నీళ్ళని పోసాను. 2 గ్లాసుల నీళ్ళని పోసి మూత పెట్టి ఒక గంట సేపు నాననివ్వండి. ఎందుకంటే ఏదైనా కానీ కందిపప్పు అయినా బియ్యమైనా నానితే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది అస్సలు రానే రావు. ఒకసారి ఈ టిప్ అనేది ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. తర్వాత గంట సేపు నానిన తర్వాత బియ్యం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె ఇష్టం లేని వాళ్ళు నెయ్యి అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం నూనెతోటే చేస్తున్నాను. 2 స్పూన్ల నూనె వేసి 1 స్పూన్ సాజీరా, 2 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క చిన్నది, పట్ట, మరాఠీ మొగ్గ అన్నిటిని వేసి బగారా ఆకులను కూడా 4 వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత పుదీనా కొత్తిమీరని నీళ్ళలో కడిగి నీళ్ళలో నుంచి తీసి ఇలా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మరి ఎక్కువ ఫ్రై చేస్తే అది మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇలా ఈ బగారా పోపుని అనేది వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెని పెట్టుకొని బియ్యం కడిగిన గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని ఇలా పోపును వేసి కలుపుకోవాలి. స్టవ్ అనేది పెద్దగానే పెట్టండి. ముందుగా కలిపి 1 స్పూన్ దొడ్డుప్పు కూడా వేసి కలుపుకొని మూత పెట్టాలి. 1 స్పూన్ దొడ్డుప్పు అయినా సరే 1 స్పూన్ సన్నుప్పు అయినా సరే వేసుకోవచ్చు. 1 స్పూన్ దొడ్డుప్పు వేసుకొని కలిపి మూత పెట్టి మంట అనేది పెద్దగా పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మనం ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం పెద్దగా పెట్టినప్పుడు ఒకవేళ మనం చూసుకోకుంటే అన్నం అనేది మాడిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకొని మూత తీసి నీళ్ళు మొత్తం ఇంకిన తర్వాత స్టవ్ అనేది చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకొని అన్నం అనేది అన్నం అనేది సరిగా ఉడికే వరకు ఇలా పక్కకు పొగల్లాగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సింపుల్ బగారా రైస్ అనేది రెడీ అయింది. తర్వాత మనం దోసకాయ మటన్ కర్రీని రెడీ చేసుకుందాం. దోసకాయ సన్నగా ముక్కల్ని నీళ్ళలో వేసుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీరని కూడా నీళ్ళలో వేసుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్, ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని 1 స్పూన్ సాజీర వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చిని ఇలాగ పొడిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయని పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టి తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది కొంచెం కలర్ వచ్చిన తర్వాత పుదీనా కొత్తిమీరని నీళ్ళల్లో కడిగి తీసేసి ఇలా వేసుకోవాలి.
తర్వాత మొత్తం ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర మొత్తం కలుపుకోవాలి. మనం అవి కొంచెం కలర్ వచ్చే వరకు, ఉల్లిపాయలు కలర్ వచ్చే వరకు మనం మటన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 750 గ్రాముల మటన్ని తీసుకొని ఇలా ఫ్రెష్ మటన్ని తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మటన్ అయినా ఏ కూరగాయలైనా ఏవైనా ఫ్రెష్గా ఉంటే తొందరగా అనేది డైజెషన్ అవుతుంది, విటమిన్స్ అనేది పుష్కలంగా అందుతాయి బాడీకి అనేది. తర్వాత నీళ్ళలో కడిగి పెట్టుకొని మటన్ని నీళ్ళ నుంచి తీసి ఈ ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఇలా మొత్తం మటన్ ముక్కల్ని అన్నీ నీళ్ళలో నుంచి తీసి వేసుకొని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మటన్ ముక్కల్ని ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసి ఇలా మూత అనేది ఉల్టాగా పెట్టి మటన్లో నుంచి నీళ్ళు అనేది బయటకు వచ్చే వరకు నీళ్ళన్నీ బయటకు వచ్చే వరకు ఇలా మటన్ని ఉడికించాలి. మటను కొంచెం ఇంకొద్దిసేపు ఉడికిన వరకు ఇలా మూతను అనేది మళ్ళీ ఇలాగే పెట్టాలి. తర్వాత మూత తీసి మీకు టేస్ట్ని తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోండి. ఒక 4 స్పూన్ల కారం, 4 స్పూన్ల ఉప్పు వేసుకోండి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ప్రెషర్ కుక్కర్ మూత ఉల్టా అనేది మళ్ళీ కొద్దిసేపు ఉప్పు, కారం అనేది మటన్ ముక్కలకి పట్టే విధంగా ఇలా మూతని 5 నిమిషాలు అలాగే పెట్టేసేయాలి. ఉప్పు, కారం అనేది మటన్ ముక్కలకి పడితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తర్వాత మనం దోసకాయ ముక్కల్ని నీళ్ళల్లో ఇలా వేసుకొని పెట్టుకోవాలి. దోసకాయ ముక్కలు ఇలా నీళ్ళల్లో ఎందుకు వేసాను అంటే గింజలు ఇష్టం లేకపోతే ఇలా నీళ్ళల్లో వేసుకొని తీస్తే కొద్దిగా గింజలు అనేది తగ్గిపోతాయి. మీరు ఒకవేళ గింజలతోటే మీకు ఇష్టం ఉంటే అలాగే వేసుకోండి. దోసకాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. తర్వాత మటన్ ముక్కల్లో దోసకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. తర్వాత మటన్ మసాలా 1 స్పూను, మీరు మటన్ మసాలా మీ దగ్గర లేకపోతే ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా, యాలకులు 2, లవంగాలు 2, సాజీర 1 స్పూను, దాల్చిన చెక్క చిన్నది, అన్నిటిని మిక్సీ పడితే ఆ పొడిని కూడా వేసుకోవచ్చు మసాలాని. తర్వాత 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకున్నాను. మీకు కొబ్బరి పొడి ఇష్టం లేకపోతే గసగసాలు ఉంటాయి కదా, కొద్దిగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని ఆ పొడిని కూడా వేసుకోవచ్చు. తర్వాత మీకు టేస్ట్ని తగ్గట్టు నీళ్ళని పోసుకొని ఒక 6 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్ పోయిన తర్వాత మటన్ అనేది ఇలా మెత్తగా ఉడికి నూనె అనేది పైకి ఇలాగా తేలుతుంది. తర్వాత టేస్టీ అయిన బగారా రైస్, మటన్ కర్రీ సింపుల్గా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.